మొన్న 4-5 రోజుల క్రితం పేపర్లో దాదాపు హాఫ్ పేజీ ఇవే రకమైన న్యూస్లు. బాలుర మీద అత్యాచారాలు చేసిన ఘటన ఇక్కడే సైదాబాద్లో ఒక హాస్టల్లో జువైనల్ హోమ్లో దాదాపు 6 మంది నుంచి 10 మంది పిల్లల మీద అతను అకృత్యానికి పాల్పడ్డాడు, రియాజ్ అనే అతను అని. అదే రోజు హనుమకొండలో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. అక్కడ కూడా హాస్టల్ వార్డెన్ చేశాడు ఈ పని. చేస్తే అతన్ని పిలిచి మాట్లాడారు. అతని మీద ఏ విధంగా చర్యలు తీసుకుందాం ఏంటి అని వాళ్ళు ఆలోచించే లోపు అతను జాబ్ రిజైన్ చేసేసి వెళ్ళిపోయి ఏదో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్ళి పురుగు మందు తాగేసి చచ్చిపోయాడు. ఎందుకంటే అతను చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. నేను రేపొద్దున నిర్దోషిగా నిరూపించుకోలేను. ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి నేను వాళ్ళు వేసే శిక్షలకి నేను తలొగ్గవలసిందే, నా పరువు పోతుంది, నా ప్రతిష్ట పోతుంది అనే ఉద్దేశంతో అతను బతికుండి ఇప్పుడు ఇతనితోనే పోతుంది. ఇతని కుటుంబాన్ని కూడా సమాజం ఒక రకంగా వెలివేస్తుంది. అది అతను నేను ఇది భరించలేను అనుకున్నాడేమో, అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇందాక ఇది ఒక ఎన్కౌంటరా అని అంటే నాకు కాదు అని పదే పదే మనసులో ఎందుకు అనిపించిందంటే, ఇలాంటి అవమానం వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. సెల్ఫ్ ఎన్కౌంటర్ చేసుకున్నాడు.